ఈరోజు జరుగుతున్నటువంటి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశానికి వచ్చేసినటువంటి తల్లిదండ్రులకు, అలాగే గ్రామ పెద్దలు, సర్పంచ్ గారికి, అలాగే పేరెంట్స్ కమిటీ చైర్మన్ రామకృష్ణ గారికి, అలాగే పెద్దలందరికీ నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మన పౌరుముక్కల మండలంలోనే గర్వించదగ్గ స్కూల్గా మన యొక్క స్కూలు పేరు సంపాదించడం మనకు ఎంతో సంతోషం. మరి తల్లిదండ్రులు అయిన మనం అందరం కూడా పిల్లల పట్ల చాలా శ్రద్ధ తీసుకుని వారు ఏ విధంగా చదువుతున్నారు, వారు ఏ విధంగా వారి ప్రవర్తన ఎలా ఉంది అనేది మనం గమనించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు కూడా వారి కుమారుడు ఉన్నా, కుమార్తె ఉన్నా వారి పిల్లల కోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. ఇంటి దగ్గర చదువుతున్నారా లేదా, స్కూల్లో చదువుతున్నారా లేదా, మాస్టర్లు వారికి అందించాల్సినటువంటి విద్యను అందిస్తున్నారా వారు అనేది మనం శ్రద్ధ తీసుకుని బాధ్యతగా మాస్టర్లతో కూడా కలిసి మన పిల్లల యొక్క చదువు విషయం మనం ఆరా తీసుకోవాల్సినటువంటి విషయం ఎంతైనా ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే పోయిన సంవత్సరం చాలా మంచి మార్కులు సంపాదించినటువంటి మరి చక్కని మార్కులు సంపాదించిన ఈ యొక్క విద్యార్థులకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం కూడా 10th క్లాస్ చదివే పిల్లలు, మా పాప కూడా కొండవీటి సునేత్రి ఈ సంవత్సరం 10th క్లాస్లోకి వచ్చింది. మా బాబు 9th కొండవీటి మిలిన్ కుమార్ బాబు. మరి అలాగే ఆ 10th క్లాస్లో ఉన్న పిల్లలందరూ కూడా ఈ సంవత్సరం చదివిన పిల్లల కన్నా ఎక్కువ మార్కులు సంపాదించి ఈ యొక్క చారుగుడి హై స్కూల్కి మంచి పేరుని తీసుకురావాలని వారిని ఎంకరేజ్ చేస్తా ఉన్నాం. బిడ్డలందరూ కూడా, ఈ యొక్క విద్యార్థులందరూ మంచిగా చదువుకుని తల్లిదండ్రులకు, అలాగే పెద్దలకు, మరి మాస్టర్లకు, ఉపాధ్యాయులకు మంచి పేరు కావాలని నేను మనసారా కోరుకుంటూ ఈ యొక్క మీటింగ్కి వచ్చేసినటువంటి మరి ఉపాధ్యాయులు, అలాగే వారి విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యార్థులందరికీ మరి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మరి మధ్యాహ్నం భోజనం కూడా ఇంకా మెరుగుపరచాలని మేము తెలియపరుస్తున్నాం. కొంచెం అప్పుడప్పుడు అన్నం చిమిడిపోతూ ఉంటుందని తెలియజేస్తున్నారు. ఆ విషయం కొంచెం మీరు శ్రద్ధ తీసుకుని ఆహారం మంచిగా మరి వండే ఏర్పాట్లు చేయాలని మేము కోరుతా ఉన్నాం. నేను మరి చైర్మన్ గారు కానీ నేను కానీ మరి ఎన్నికైన తర్వాత మధ్యలో వచ్చి భోజనం చేసి ఎలా ఉందో మేము పరిశీలన చేయాల్సిన వారం అయినా కానీ మేము, ఎందుకంటే మరి వారు మంచిగా చేస్తారని నమ్మకంతోనే మేము ఎప్పుడు కూడా వచ్చి విజిటింగ్ చేసి మరి మీరు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారని అనలేదు. అది మీరు దృష్టిలో పెట్టుకుని చక్కగా పిల్లలకి మంచిగా ఉన్నది మరి మంచిగా మరి ఆ యొక్క ఫుడ్ని ఏర్పాటు చేయాలని తెలియపరుస్తున్నాను. పిల్లలు అప్పుడప్పుడు ఫుడ్ బాగాలేదని తెలియజేస్తున్నారు, ఆ విషయం గమనించండి. అలాగే ఈ సంవత్సరం నూతనంగా వచ్చేసినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు మరి మేడం గారికి, అలాగే మరి కొంతమంది మాస్టర్లు కొంతమంది బదిలీల మీద వెళ్ళారు, వారి ప్లేస్లో వచ్చినటువంటి ఉపాధ్యాయులకు, అలాగే టీచర్స్ గారు, మరి ఉపాధ్యాయుని గారులకు, అలాగే మా యొక్క చైర్మన్ కమిటీలో ఉన్నటువంటి మెంబర్లందరికీ ప్రత్యేకమైన మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమయం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఎప్పుడైనా స్పందించి సమాచారం అందించేవాళ్ళు, సలహాలు ఇచ్చేవాళ్ళు, సూచనలు ఇచ్చేవాళ్ళు అందరూ ఉంటారు. మీ పేరెంట్స్ తరఫున మాట్లాడినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు అక్కాపంతులు ప్రసాద్ గారు ప్రైజ్ అనౌన్స్ చేశారు కదా, నేను క్లాసులో అనౌన్స్ చేశాను, మీ అందరికీ చెప్తున్నాను. నేను కూడా నా వంతుగా, అంటే మా టీచర్స్ అందరూ ఇస్తుంటారు, వాళ్ళందరూ చెప్పట్లేదు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా కానీ నాకు అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నాను. మండలం ఫస్ట్ మళ్ళీ వస్తే అంటే టోటల్ ఫస్ట్ తప్పనిసరిగా 568 దాటి రావాల్సింది, వాళ్ళకి 1116. సైన్స్లో 100 వస్తే 1116. ట్రిపుల్ సీటు కూడా వస్తే నాకు 516. ఈ సీట్ పెంచాలి కొనసాగుతుంటుంది. సరే, అవి నా వ్యక్తిగతంగా. అలా 500 దాటిన వాళ్ళు ప్రతి వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ ఫైల్. ఓకేనా? NMMS సీట్ వస్తే